టెలికాన్ఫరెన్స్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో రెబల్స్ ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జిపై అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుపాల్ రెడ్డి, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ గౌడ్ టెలికాన్ఫరెన్స్ కు సంబంధించి వివరాలేంటి? పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఫలితాలను విశ్లేషణ చేస్తున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షులు సూచనల మేరకు డిసిసి అధ్యక్షులు ప్రాథమిక నివేదికలు పంపించారు. ఆ నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు రెబల్స్ ను సమన్వయం చేయలేకపోయారని భావిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, నియోజకవర్గాలు కానీ వాళ్ళ బంధువర్గానికి అయితే ప్రజల్లో బలం లేకపోయినప్పటికీ కూడా బంధువర్గానికి టికెట్లు ఇవ్వడం వల్ల నష్టపోయారని భావిస్తున్నారు. మరికొంతమంది అవతల పక్క ఇతర పార్టీలకు సంబంధించి వాళ్ళతో కొంత సమన్వయం చేసుకొని సరైన అభ్యర్థులను పెట్టలేదన్న భావన కూడా ఉన్నది. ఈ మూడు కారణాలను ఆధారం చేసుకొని ఈ వేళ ఉదయం పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి ముగ్గురు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా జరిగిన ఈ సమన్వయ లోపాలు కానీ ఇలాంటి ఇతర కారణాల మీద చర్చించారు. ప్రధానంగా 16 నుంచి 18 మంది ఎమ్మెల్యేలు ఈ సమన్వయం చేయడంలో కొంత నిర్లక్ష్యం చేశారన్న భావన వల్ల వ్యక్తమైంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపునకు కొంత తగ్గిందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఒకవేళ వాళ్ళు కూడా అందరూ కూడా సమన్వయం చేసినట్లయితే మరికొన్ని సీట్లు అదనంగా వచ్చేటి ఒక భావంతో ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే సమన్వయం చేయలేకపోయారో, అదేవిధంగా బంధువర్గానికి టికెట్లు ఇచ్చారో, అదేవిధంగా ఇతర పార్టీలతో కొంత సమన్వయం చేశారో వాళ్ళందరి మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఉదయం నుంచి కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు స్వయంగా ఆయా ఎమ్మెల్యేలకు, ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ వాళ్ళు వ్యక్తం చేస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించారన్న ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పార్టీ కూడా చాలా తీవ్రంగా పరిగణిస్తోందని చెప్పేసి కూడా హెచ్చరించినట్టుగా సమాచారం ఉన్నది. పంచాయతీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ మద్దతుదారులని, పార్టీ ఎవరికైతే సపోర్ట్ చేస్తే వాళ్ళందరినీ కూడా గెలిపించుకోవాలని మొదటి నుంచి చెప్తా వస్తున్నప్పుడు కూడా ఎందుకు నిర్లక్ష్యం చేశారని నిలదీసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమగ్రమైన నివేదికలు ఆయా డిసిసి నుంచి 1-2 రోజుల్లో తెప్పించుకునే అవకాశం ఉంది. ధన్యవాదాలు తిరుపాల్ రెడ్డి.